హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పుణ్య కిచెన్. ఇవాళ వీడియోలో బంగాళాదుంపలు కోడిగుడ్డుతోటి ఒక మంచి టేస్టీ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఈ గ్రేవీ మనకు చపాతీలోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఎగ్స్ ఒక 4 గుడ్లు ఉడకబెట్టుకోవాలి. సో ఈ విధంగా ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. ఎగ్స్కి ఉప్పు కూడా బాగా పడుతుంది. బంగాళాదుంపలు జస్ట్ ఒక కప్ అంతా ఉడకబెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఈ మొత్తం కూడాను పోపు కావాల్సింది. ఇందులో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. టమాటో 1 కట్ చేసి పెట్టుకున్నది, మీడియం సైజుది. కొత్తిమీర చిన్న సైజు, ఈ 2 నుంచి 3 రెబ్బలు అయితే సరిపోతుంది. పుదీనా కొంచెం, పచ్చిమిర్చి ఒక 4 నుంచి 5, అల్లం కొంచెం అయితే సరిపోతుంది. వెల్లుల్లి ఒక 5 నుంచి 6 రెబ్బలు అయితే సరిపోతాయి. పొట్టేంటి తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ విధంగా ఉన్నా కూడా సరిపోతుంది. సో ఇందులో గరం మసాలా 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, ధనియాల పొడి 2 స్పూన్లు. ఈ మొత్తం కూడాను మనకు మిక్సీకి వేసుకోవడానికి కావాల్సింది. సో ఇందులో చెక్క ఒక 2 నుంచి 3 చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను. ఇందులోనే మిరియాలు ఒక 3 నుంచి 4, ఏలకులు 1, లవంగం ఒక 2. ఈ ఉల్లిపాయ అనేది మిక్సీకి వేసుకోవడానికి కావాల్సింది. ఇప్పుడు ఈ అన్నింటినీ కూడాను మొత్తం మిక్సీకి పట్టేసుకుందాం. మీరు పచ్చిమిర్చి కావాలంటే అలానే వేయచ్చు, లేదా ఈ విధంగా తుంచేసి కూడా సగానికి వేసేయచ్చు. సో ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకున్నాక నీళ్ళు తగినన్ని పోసుకోవాలి. కొంచెం బరకగా మిక్సీకి పట్టేసుకుందాం. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు బాండీలో ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ ఆల్రెడీ వేడైపోయింది. ఇప్పుడు ఆవాలు, పచ్చిమిర్చి, ఆవాలు, ఉల్లిపాయలు ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి. ఇది కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. కొంచెం ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్న మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మసాలా బాగా ఉడుకుతుంది. ఇది కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక 3 నుంచి 4 నిమిషాలు ఇదే విధంగా ఉడకనించుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. పసుపు కూడా వేసేసుకోవాలి. ఇందులోకి గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను. ఇది మొత్తం బాగా కలిపేట్టుగా కలుపుకొని తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. సో ఈ విధంగా ఉప్పు, మసాలా
మొత్తం కూడా బాగా కలిసిన తర్వాత ఈ విధంగా నీళ్ళు పోసేసుకున్నాక ఒక 3 నుంచి 4 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి, లేదా 5 నిమిషాల తర్వాత కూర అయితే ఉడికిపోయి ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత కూర మొత్తం బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇందులోకి ఇప్పుడు బంగాళదుంపలు అండ్ మొత్తాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ ఎగ్స్ మీరు కావాలి అంటే చిన్న చిన్న సైజులో కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా కొంచెం మసాలా పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. సో చివరిలో మరొక 3 నిమిషాలు ఉడికిన తర్వాత మసాలా మొత్తం బాగా పట్టేస్తుంది. కొత్తిమీర చల్లుకొని దించేసుకుందాం. ఇప్పుడైతే ఒక 3 నిమిషాలు ఇలాగే మూత పెట్టి వదిలేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికిపోయిన తర్వాత మొత్తం కొత్తిమీర చివరిలో ఇలాగా కొంచెం చల్లేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.